Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఫాలోపియన్ ట్యూబ్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ ట్యూబ్స్ ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఒకవేళ ఈ ట్యూబ్స్లో ఏమైనా సమస్యలు వస్తే దానికి కారణాలు ఏంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో నార్మల్గా ఆడవారికి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గన్. ఇవి ఏంటి అంటే గర్భాశయం పక్కన రెండు వైపులా ఉంటాయి అన్నమాట. సో దీని రోల్ ఏంటి అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదల అయినప్పుడు ట్యూబ్ అనేది దాన్ని క్యాచ్ చేసుకోవాలి. ఆ సమయానికి భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు వీర్యకణాలు అనేవి గర్భసంచి లోపల నుంచి ఎంటర్ అయ్యి రిలీజ్ అయిన ఎగ్తోని ట్యూబ్లో కలుస్తుంది. సో అక్కడ బేసిక్ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, అంటే పిండం అనేది ఈ ట్యూబ్స్లో ఫామ్ అవుతుంది. తర్వాత ఆ ట్యూబ్ నుంచి మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలన్నా, ఐయుఐ ద్వారా రావాలన్నా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం అనేది చాలా అవసరము. సో ట్యూబ్స్లో ఎటువంటి సమస్యలు అనేవి ఉంటే సంతానలేమి సమస్యకి దారితీస్తాయి. నార్మల్గా సమస్యలు అనేవి ట్యూబ్స్లో రావడానికి కారణాలు అన్నట్టుగా మనం చూస్తే మెయిన్గా ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్లో టీబీ ఇన్ఫెక్షన్స్ అయినా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అయినా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎఫెక్ట్ అయినప్పుడు ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దీంట్లో వాపన్నా రావచ్చు, లేదంటే బ్లాక్స్ అన్నా ఏర్పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్, ఏమైనా ఆపరేషన్స్, ఇంతకుముందు అపెండిక్స్ ఆపరేషన్ అయినా, లేకపోతే పొట్టలో ఏమైనా గడ్డ ఉంది అన్నట్టు తీసినా కానీ, అలా ఏ హిస్టరీ ఆఫ్ ఆపరేషన్ అనేది ఏమన్నా ఉన్నా కానీ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. అంటే ఏమవుతుంది అంటే ఆపరేషన్ అనేది అయిన తర్వాత లోపల అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. దానివల్ల ట్యూబ్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయ్యి ఆ ట్యూబ్స్ అనేది ఈ అతుకుల్లో కూరుకుపోయి బ్లాక్ అనేది కనపడవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటే ఇప్పుడు గర్భాశయంలో ఉన్న పొర, దాన్ని ఎండోమెట్రియం అంటాం. అది వేరే వేరే చోట్ల డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంది అని అంటాం. అటువంటి కండిషన్లో కూడా రా సర్ఫేసెస్ క్రియేట్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ట్యూబ్స్లో ఇష్యూస్ అనేవి రావచ్చు, ట్యూబ్స్ బ్లాక్స్ ఉండొచ్చు. దానివల్ల సంతానలేమి సమస్యలు అనేవి దానికి దారితీస్తాయి. సో ఈ ట్యూబ్స్లో ప్రాబ్లం అనేది ఉంది అంటే నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏ దారిలో వెళ్ళాలి. ఇన్ కేస్ సింగిల్ ట్యూబ్ అనేది ఓపెన్ ఉంది అంటే వాళ్ళు ఐయుఐ అనేది కూడా అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఎటు సైడ్ అయితే ట్యూబ్ అనేది ఓపెన్ ఉందో అటు సైడ్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఐయుఐ అనేది చేస్తే వీళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ఏమైనా లాప్రోస్కోపీ అనేది అవసరం పడుతుందా, లేకపోతే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలా అన్న డెసిషన్ అనేది తీసుకోవాలి. లాప్రోస్కోపీ చేయించుకున్నప్పుడు ట్యూబ్స్ అనేవి కొన్నిసార్లు ఓపెన్ అవ్వచ్చు, కొన్నిసార్లు కాకపోవచ్చు. అంటే అది ఆన్ టేబుల్ మనకి ఓటీ టేబుల్ పైనే తెలుస్తుంది అటువంటి బ్లాక్స్ అనేవి అసలు క్లియర్ అవుతున్నాయా లేదా అనేది. సో ఫస్ట్ ల్యాబ్ వీళ్ళకి చేయాలి అంటే ల్యాబ్ చేసి దాని తర్వాత న్యాచురల్గా అయినా కానీ ఐయుఐ ద్వారా అన్నా కానీ ప్రయత్నించవచ్చు. ఒకవేళ ల్యాబ్ చేసినా కానీ ఓపెన్ అవ్వట్లేదు, ట్యూబ్స్ రెండు అనేవి బ్లాకే ఉన్నాయి అన్నప్పుడు, లేదు వీళ్ళకి ల్యాబ్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్తారు అన్నప్పుడైనా కానీ ఇలాంటి క్యాండిడేట్స్కి ఐవీఎఫ్ అనేది చేయొచ్చు. ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ పర్సంటేజ్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బేసికల్గా వీళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది, అసలు పిండం అనేది ఫామ్ అవ్వడంలోనే సమస్య అనేది ఉంటుంది. సో అక్కడ బ్లాక్ ఉంది కాబట్టి ఆ ట్యూబ్ చేసే పని ఐవీఎఫ్లో అంతా బయట జరుగుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ట్యూబ్స్ అనేవి చాలా చిన్న స్ట్రక్చర్సే అయినా కానీ ఆల్మోస్ట్ 30% రోల్ అనేది ప్లే చేస్తాయి ప్రెగ్నెన్సీ రావడానికి. అందుకు ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నారు అంటే ఇమీడియట్గా ట్యూబల్ ఎవాల్యుయేషన్ అనేది కూడా యాజ్ పార్ట్ ఆఫ్ జనరల్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటేనే అందులో ఏమైనా సమస్యలు ఉంటే అర్లీగా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. దాంతో మీ ట్రీట్మెంట్ అనేది కూడా ఎర్లీగా అవుతుంది, ప్రెగ్నెన్సీ అనేది కూడా ఈజీగా వస్తుందండి. థ్యాంక్ యూ.